నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. వరంగల్ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన నకిలీ కేటుగాళ్లు నకిలీ సర్టిఫికెట్ల బాగోతాన్ని బయటపెట్టిన వరంగల్ పోలీసులు ఏకంగా వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇంటి వద్ద నుండి నకిలీ సర్టిఫికెట్లను జారీ చేస్తున్న ప్రబుద్ధులు. వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్ మట్టివాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో బయటపడ్డ నమ్మలేని నిజాలు. డబ్బులిస్తే ఏ సర్టిఫికెట్ అయినా 5 నిమిషాల్లో తయారు చేసి ఇస్తున్న కేటుగాళ్లు. ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్న 4గురిని కూడా అరెస్ట్ చేసినట్లు ఏసీపీ నందిరామ్ నాయక్ పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎనుమాముల ఈయన వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇది వడ్డీ వ్యాపారం చేయడానికి తహసీల్దార్ ఇష్యూ చేసేటువంటి మనీ లెండింగ్ సర్టిఫికెట్ అనేటువంటిది కంపల్సరీ. అయితే ఈ సర్టిఫికెట్ అతను ఏం చేస్తాడంటే తహసీల్దార్ దగ్గర తీసుకోకుండా ఒక ఫేక్ సర్టిఫికెట్ గత సంవత్సరము తీసుకొని ఆ ఫేక్ సర్టిఫికెట్తోని అతను మనీ లెండింగ్ బిజినెస్ చేస్తాడు. తర్వాత మొన్న 29వ తారీఖు ఆగస్టు నెల వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని రినివల్ చేయడానికి అని చెప్పేసి అది ఇవ్వడం జరుగుతుంది. అయితే తహసీల్దార్ అది పరిశీలించిన తర్వాత ఈ సంతకాలను చూసి ఈ సంతకాలు నాది కాదు, నేను ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ కాదు, ఇది రినివల్ చేయడానికి కుదరదని చెప్పి దాన్ని రిజెక్ట్ చేస్తూ మా సిఐ గారికి ఎంఆర్ఓ గారు ఒక కంప్లైంట్ పంపిస్తారు. ఏది ఒక ఫేక్ సర్టిఫికెట్తోని మనీ లెండింగ్ ఈ పస్తం సతీష్ అనేటువంటి వ్యక్తి చేస్తున్నాడు, అతనిపైన చర్య తీసుకోండి అని చెప్పేసి ఇక్బాల్ తహసీల్దార్ గారు మా మటవాడ ఇన్స్పెక్టర్ గోపి గారికి ఒక కంప్లైంట్ పంపిస్తారు. ఆ కంప్లైంట్ మీద మా ఇన్స్పెక్టర్ అండ్ మా ఎస్ఐ సాంబయ్య కేసు నమోదు చేసి దీన్ని చాలా థరోగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇతన్ని పస్తం సతీష్ని మేము పట్టుకొని అతన్ని విచారించినాము. ఆ విచారణలో భాగంగా అతను చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇతను ఒక చక్రపాణి జూలూరి దేశాయిపేట అతను ద్వారా ఎవరు ఈయన గోవిందుల సతీష్ అనేటువంటి కొత్తవాడకు చెందినటువంటి వ్యక్తికి అప్రోచ్ అయ్యి ఒక సర్టిఫికెట్ కావాలని చెప్పేసి అంటే ఈ గోవిందుల సతీష్ ఒక నకిలీ సర్టిఫికెటు తహసీల్దార్ గారికి సంబంధించినటువంటి సంతకాలు ఫోర్జరీ చేయడము, తర్వాత తహసీల్దార్కి సంబంధించినటువంటి రౌండ్ సీల్స్ స్టాంప్స్ అన్నీ కూడా ముద్రలు వేసి ఒక దొంగ సర్టిఫికెట్ త్రూ చక్రపాణి ద్వారా ఇతను తీసుకున్నట్టుగా మాకు సమాచారం వస్తుంది. సో దీన్ని కొంచెము డీటెయిల్డ్గా మేము ఎంక్వైరీ చేస్తే ఈ చక్రపాణి తర్వాత ఈ సతీష్ను మేము వీళ్ళని కూడా పట్టుకొని విచారిస్తే ఇతను పస్తం సతీష్కే కాకుండా ఇంకా 4గురికి మరి ఫ్యామిలీ సర్టిఫికెట్ కూడా ఫేక్ సర్టిఫికెట్ కూడా మరి ఫోర్జరీ ఎంఆర్ఓ గారి ఫోర్జరీ సంతకాలతోని ఇష్యూ ఇచ్చినట్టుగా మా విచారణలో తెలుస్తుంది. ఎవరు ఖాజా మహమ్మద్ అజారుద్దీన్ మండి బజార్కు చెందినటువంటి వ్యక్తి కూడా ఒక ఫ్యామిలీ ఫేక్ సర్టిఫికెట్ తీసుకుంటారు. అదేవిధంగా సయ్యద్ సాబీర్ కాజీపేట్ ఇతను కూడా ఒక ఫ్యామిలీ ఫేక్ సర్టిఫికెట్ తీసుకుంటాడు. అదేవిధంగా దామోదర్ ఈయన బ్యాంక్ కాలనీ ఇతను కూడా ఒక ఫ్యామిలీ ఫేక్ సర్టిఫికెట్ వీళ్ళ దగ్గర తీసుకుంటాడు. అదేవిధంగా కమలాకర్ ఎనుమామలకు చెందినటువంటి వ్యక్తి ఇతనికి యాక్చువల్గా ఇందిరమ్మ హౌస్ సైట్ గతంలో తహసీల్దార్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే ఆ సర్టిఫికెట్ ఎక్కడో మిస్ అవుతుంది, పోగొట్టుకుంటాడు. సో సేమ్ సర్టిఫికెట్ కావాలి అని చెప్పేసి త్రూ ఈ చక్రపాణి ద్వారా మరి ఈ గోవిందుల సతీష్ దగ్గరికి వెళ్తే మళ్ళీ సేమ్ గతంలో ఏదైతే తహసీల్దార్ ఇష్యూ చేసినటువంటి ఇందిరమ్మ హౌస్ సైట్ సర్టిఫికెట్ ఏదైతే ఉందో సేమ్ అదే మాదిరిగా ఒకటి తయారు చేసి ఫోర్జరీ సంతకాలతో ఇవ్వడం జరిగింది. సో ఇది గత కొంతకాలంగా ఇది జరుగుతూ ఉన్నది. దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ గోవిందుల సతీష్ అనేటువంటి వ్యక్తి ఎంఆర్ఓ ఆఫీసులో ఒక ఎంప్లాయీ లెక్క చలామణి అవుతూ వీళ్ళందరినీ కూడా మరి కొంత డబ్బులు తీసుకొని మరి ఇవన్నీ కూడా ఫేక్ సర్టిఫికెట్స్ ఇచ్చి మోసం చేయడం జరిగింది. ఈరోజు మొత్తం 8 మందిని ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేసినటువంటి వ్యక్తిని అతని యొక్క మీడియేటర్స్ను అదేవిధంగా ఈ సర్టిఫికెట్స్ ఎవరైతే తీసుకున్నారో
అందరినీ కూడా మొత్తం 8 మందిని ఈరోజు అరెస్ట్ చేసి మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.